ప్రముఖ ఇంద్రజాలికుడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు బివి పట్టాభిరామ్ కన్నుమూశారు. ఖైరతాబాద్లోని స్వగృహంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వగృహం వద్ద అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్ పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఇంద్రజాలికుడిగా, సైకాలజిస్టుగా సమాజానికి విశేష సేవలందించారు పట్టాభిరామ్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా సైతం పొందారు. అలాగే ఇదే యూనివర్సిటీ నుంచి యోగా, హిప్నటిజంలోనూ పీహెచ్డీ చేశారు. భారత ఆహార సంస్థలో ఆయన ఉద్యోగిగా విధులు నిర్వహించారు. పలు పురస్కారాలను సైతం అందుకున్నారు. పట్టాభికి భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. లక్షల మందికి జీవితాన్ని ఇచ్చి మార్గదర్శకత్వం చేసినటువంటి మహానుభావులు. మెజిషియన్ గా తెలుసు అందరికి, హిప్నటిస్ట్ గా తెలుసు, రచయితగా తెలుసు, వ్యక్తిత్వ నిపుణుడిగా తెలుసు. కానీ ఇక్కడ ఉన్న మా అందరికి ప్రత్యక్షంగా ఆయనతో కొన్ని సంవత్సరాలు మేము తనతో కలిసి ప్రయాణం చేశాం. కొంతమంది దీంట్లో తనకు అసిస్టెంట్స్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, తనతో పాటు ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ప్రత్యక్షంగా 17 సంవత్సరాలు తనతో పాటు దేశ విదేశాల్లో ట్రావెల్ చేస్తూ, తనకి పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటూ, వేదిక మీద తను మ్యాజిక్, హిప్నటిజం ప్రదర్శిస్తే నేను మిమిక్రీ, టాకింగ్ డాల్ షోస్ చేస్తూ ఉండేవాడిని. ఈ రోజు ఆయన మా మధ్య లేరు అనేది మేము ఎవ్వరం కూడా తట్టుకోలేనిది.